నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. దీంతో ఆవిడ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఆ పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి సోమవారం చేసిన ఈ రాజీనామాని రాజ్భవన్ కూడా ధృవీకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తమిళిసై తమిళనాడు నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే తమిళనాడులో ఆవిడ సొంత జిల్లా అయిన కన్యాకుమారి నుండి లేదంటే తిరునల్వేలి నుండి పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మ్యాక్సిమం కన్యాకుమారి ఆవిడ సొంత జిల్లా కాబట్టి అక్కడి నుండి పోటీ చేస్తారు అనే సూచనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి వచ్చేటప్పటికి తమిళిసై 1999లో బీజేపీలో చేరారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి తమిళిసై ఓటం పాలైతే అయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 4వ స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్గా పంపించింది. ప్రస్తుతం ఆవిడైతే తెలంగాణ గవర్నర్గా ఉన్నారు. ఈరోజు రాజీనామా చేయడం అది ధృవీకరించడం కూడా జరిగిపోయింది. ప్రస్తుతం అయితే ఆవిడ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ ఎల్జీగా అదనపు బాధ్యతలు కూడా చేపడుతూ ఉన్నారనమాట. తమిళిసై తండ్రి గారు కూడా వచ్చేటప్పటికి కమరి ఆనంద్ ఆయన పేరు. తమిళనాడు కాంగ్రెస్కు అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి ఎంపీగా పోటీ చేయాలని అయితే తమిళిసై భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మ్యాక్సిమం అయితే కన్యాకుమారి లేదా తిరునల్వేలి నుండి అయితే ఆవిడ పోటీ చేసే సూచనలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అంతకుముందు కూడా ఆవిడ మీడియా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు ఎంపీగా పోటీ చేస్తారా అని చెప్పి ఆవిడ సానుకూలంగానే స్పందించారు. కాకపోతే కొంచెం తోసిపుచ్చినట్లుగా కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లయితే క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా గవర్నర్ పదవికి రాజీనామా కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి తెలంగాణ గవర్నర్ ఇన్ఛార్జ్ గవర్నర్గా తమిళనాడు గవర్నర్ రవి అయితే బాధ్యతలు చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.